గోంగూర పచ్చడి ఎప్పుడైనా రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఏసి, అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 15 ఎండుమిర్చి ఏసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ఏసుకొని, దీన్ని కోర్స్ పేస్ట్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఏసి 250 గ్రాముల గోంగూర ఆకులేసి కడిగినవి, దీన్ని బాగా వేయించాలి దగ్గరగా అయ్యేంత వరకు. అలాగే సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని అదే మిక్సీ జార్‌లోకి ఏసుకొని, దీనిలో ఒక వెల్లుల్లి రెబ్బ, చిన్న చింతపిక్క సైజంత చింతపండు, మీకు సరిపడా ఉప్పేసుకొని దీన్ని కూడా కోర్స్ పేస్ట్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు పోపు కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఏసి, అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, 1/4 స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకేసి పోపు అయ్యేంత వరకు వేయించుకొని, పక్కనుంచుకున్న పచ్చడిలు అందులో వేసి బాగా కలుపుకొని గోంగూర పచ్చడిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.